రష్యా భారత్కు ఒక పెద్ద ఆఫర్ ఇచ్చింది. రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మోదీకి ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఇచ్చేటువంటి ఆలోచనలో సుఖోయ్ 57ను కంబైన్డ్గా డెవలప్ చేసేటువంటి కొన్ని ఆలోచనలు ప్రతిపాదనలు ముందుకు పెట్టారు. మరి నిజంగా సుఖోయ్ 57 ఎయిర్క్రాఫ్ట్ స్టెల్త్ ఎయిర్క్రాఫ్ట్ 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ వల్ల భారత్ కలిగే ప్రయోజనాలు ఏంటి, అలాగే భారత డిఫెన్స్ సిస్టమ్స్ని ఎలా అవి యాక్టివేట్ చేయబోతున్నాయి, అలాగే ఇంటగ్రేట్ చేయబోతున్నాయి, కన్సాలిడేట్ చేయబోతున్నాయి అనే అనేక అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. డిఫెన్స్ అనేటువంటిది ఏ దేశానికైనా చాలా ప్రాధాన్యమైనటువంటి అంశం. ముఖ్యంగా భారత్ ఎప్పుడైతే 7 దేశాలతో సరిహద్దులు కలిగి ఉన్నటువంటి దేశం భారతదేశం కాబట్టి మనకున్నటువంటి నైబర్స్ ఫస్ట్ అనేటువంటి పాలసీ ఉన్నా కూడా కరస్పాండింగ్గా రెసిప్రోసిటీ అని మనం అంటాం. ఆ దేశాల నుంచి కూడా మనకు అదే స్థాయిలో ఒక రకమైనటువంటి స్నేహపూరితమైనటువంటి వాతావరణం సంబంధాలు ఉండాలి. కాబట్టి అలా లేని పక్షంలో మనం చూస్తున్నాం, ఒకవైపు కశ్మీర్ విషయంలోనే మనం చూస్తే ఏ పార్ట్ ఆఫ్ కశ్మీర్ హెస్ బీన్ అనెక్స్డ్ బై పాకిస్తాన్, గిల్గిత్ బెలిస్తాన్. అలాగే మనం చూసినట్టయితే ఇప్పుడు నార్దర్న్ కాశ్మీర్లో చాలా మటుకు భాగాలన్నీ కూడా దే ఆర్ బీయింగ్ ఆక్యుపైడ్ బై పాకిస్తాన్. మరి చైనా కూడా అక్సై చిన్ గ్లేషియర్ కానివ్వండి, అలాగే ట్రాన్స్ కారాకోరం రేంజ్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ను కూడా చైనా అనెక్స్ చేసింది. అండ్ ఇట్ ఈస్ ప్లానింగ్ టు అనెక్స్ ఈవెన్ వన్ ఆఫ్ ది 7 సిస్టర్స్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ కూడా జాంగ్జియాంగ్ అనేటువంటి పేరుతో అది తమ భూభాగం అని ఇప్పటికి కూడా కొన్ని ప్రతిపాదనలు చేస్తుంది, మ్యాప్లో కూడా చూపిస్తుంది. అలాగే మనం చూసినట్టయితే ఇక పాకిస్తాన్తో అయితే భారత్కు ఉన్నటువంటి ముప్పు అనేది మన అందరికీ తెలుసు. కంటిన్యూస్గా మనం పహల్గామ్ మర్చిపోకముందే, అలాగే పుల్వామా మర్చిపోకముందే, పహల్గామ్ అది మర్చిపోకముందే ఢిల్లీలో బ్లాస్ట్లు, ఇలా మనం కంటిన్యూస్గా పాకిస్తాన్ నుంచి ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ, కవ్వింపు చర్యలు, అలాగే భారత భూభాగానికి సంబంధించిన అనేక బార్డర్ ఇష్యూస్ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యుద్ధం అనేటువంటిది ఏ నిమిషంలో అయినా వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా భారత్ యొక్క ఆర్సినల్ అంటే మన యొక్క వెపనరీలో 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ లేకపోవడం, ఫైటర్ జెట్ లేకపోవడం మాత్రం తీరని లోటుగా అందరూ భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన అఫీషియల్స్ కూడా, డిఫెన్స్ అఫీషియల్స్ కూడా 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ అనేది భారత్కు చాలా అవసరమని భావిస్తున్న తరుణంలో భారత్ కూడా ఆత్మనిర్భర్ అనేటువంటి ఒక ఇనిషియేటివ్ ప్రకారం ఆమ్కా అంటే ఎయిర్క్రాఫ్ట్, ఇప్పుడు మీడియం రేంజ్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టును కూడా స్టార్ట్ చేసింది. మరి ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ ఆమ్కా ఎయిర్క్రాఫ్ట్ అనేటువంటిది స్వతంత్రంగా మనం తయారు చేసుకోవాలి అంటే అది 2030 అంటే 2030లో కానీ అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి ఈ సమయంలో మనం వితౌట్ ఎనీ 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ మనం కనుక కంటిన్యూ చేయాలి అంటే అది అంత సరి అయినటువంటి పద్ధతి కాదు అని ఒక ఆలోచనతో ఉన్నటువంటి భారత్ ఎలా అయినా 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ని అక్వైర్ చేయాలి అనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం, మోదీకి ట్రంప్ కూడా ఒక ఆఫర్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి F-35 అని అధునాతనమైనటువంటి ఫైటర్ జెట్ను కూడా భారత్కు అందిస్తాం, సప్లై చేస్తాం. అంటే ఇట్స్ ఏ బిజినెస్ డీల్, ప్యూర్లీ కమర్షియల్ డీల్. కాబట్టి మేము మీకు కావాల్సినన్ని యూనిట్స్ మేము అందిస్తామన్నారు, కానీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ విషయంలో మాత్రం వెనక్కి వెళ్ళారు. ఎందుకంటే అమెరికన్స్ యొక్క వైఖరి అలాగే ఉంటుంది. దే డీల్ ఓన్లీ విత్ బిజినెస్ అండ్ నాట్ విత్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. దానికి కూడా ఎన్నో కండిషన్స్ పెట్టారు. ఈ నేపథ్యంలో మరొక సంఘటన కూడా ఈ మధ్యకాలంలో ఒకటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి, అది ఇంకా ధృవీకరింపబడలేదు. అదేంటి అంటే పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ ఆల్రెడీ ఇట్స్ ఏ న్యూక్లియర్ ఆర్మ్డ్ కంట్రీ. అది న్యూక్లియర్ ఆర్మ్డ్ కంట్రీ మాత్రమే కాకుండా ఇప్పుడు భారత్కు ధీటుగా అది కూడా ఎయిర్క్రాఫ్ట్ను అలాగే ఎయిర్ కమాండ్ను డెవలప్ చేసుకోవాలని 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ను అది కూడా అక్వైర్ చేసే ప్రయత్నంలో ఉంది. చైనా తయారు చేసేటువంటి J-35 ఏదైతే ఎయిర్క్రాఫ్ట్ ఉందో దాన్ని అక్వైర్ చేయాలి. J-35AE అని అంటారు ఆ సిరీస్ను. మరి అది కూడా అడ్వాన్స్డ్ ఏవియానిక్స్ సిస్టమ్ అండ్ స్టెల్త్ క్యారెక్టరిస్టిక్స్ కాన్ఫిగరేషన్స్ ఉన్నటువంటి ఎయిర్క్రాఫ్ట్ కాబట్టి డెఫినెట్లీ వెన్ పాకిస్తాన్ ఈస్ గోయింగ్ టు అక్వైర్, ఇండియా కూడా అటువంటి ఎయిర్క్రాఫ్ట్ యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఈ నేపథ్యంలో మనం చూసినప్పుడైతే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఆమ్కా ఇంకా మనకు కొంత లేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా
భారత్కి ఎయిర్క్రాఫ్ట్ అవసరమని గుర్తించిన దేశం రష్యా. భారత్తో ఎప్పుడు కూడా ఫ్రెండ్లీగా ఒక అద్భుతమైనటువంటి సంబంధాలు కలిగి మిత్ర దేశంగా భావించినటువంటి దేశం రష్యా. ఏ క్రైసిస్ రానివ్వండి, మేము ఉన్నామనేటువంటి ఒక స్నేహ హస్తాన్ని ముందుకు ఇచ్చినటువంటి దేశం రష్యా. కాబట్టి ఇప్పుడు కూడా రష్యా అటువంటి ఒక ప్రతిపాదనతోనే ముందుకు వచ్చింది. పాకిస్తాన్ ఎప్పుడైతే ఈ విధంగా చైనా నుంచి J-35 అనేటువంటి ఎయిర్క్రాఫ్ట్ని అక్వైర్ చేసుకోబోతుందో, డెఫినెట్గా వీఆర్ రెడీ టు సప్లై యూ ది అడ్వాన్స్డ్ 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ అయినటువంటి Su-57E ఈ సిరీస్ మేము ఇస్తామని చెప్తున్నారు. అలాగే దాంతోపాటు కూడా వాళ్ళు కొన్ని టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి సంబంధించి, అలాగే రకరకాలైనటువంటి అంటే ఇండియా అండ్ రష్యాకు సంబంధించిన ద్వైపాక్షికమైనటువంటి అనేక రకాల సంబంధాలని, అలాగే డిఫెన్స్ ప్యాక్స్ని, అలాగే డిఫెన్స్ అండర్స్టాండింగ్స్ని, అలాగే కంబైన్డ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అండ్ వార్ఫేర్ అండ్ ఈ యొక్క అమ్యునేషన్ ఏదైతే ఉందో అమ్యునేషన్ డెవలప్మెంట్లో కూడా దే ఆర్ ట్రయింగ్ టు బిల్డ్ సమ్ పార్ట్నర్షిప్స్. మరి ఇది నిజంగా ఒక మంచి వార్త. ఎందువల్ల అంటే ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యం ఇంటర్నేషనల్ పాలిటిక్స్ మనం కనుక ఒక్కసారి అధ్యయనం చేస్తే, ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్లో ముఖ్యంగా వార్ఫేర్ యాక్టివిటీ అనేటువంటిది ఇట్ ఈస్ ప్రివైలింగ్ ఇన్ 75% ఆఫ్ ది ప్లానెట్. ఆ నేపథ్యంలో మనల్ని మనం రక్షించుకోవడానికి, అలాగే ఎవరైనా శత్రు దేశాలు వెనక ఈ విధంగా ఇప్పుడు రష్యా ఏ విధంగా మనకు స్నేహాస్తం ఇస్తుందో, చైనా దానికి రివర్స్గా భారత భూభాగాన్ని ఎట్లయినా అది స్వాధీనం చేసుకోవాలి అని చూస్తోంది. అలాగే వేరే ఏదైనా ఒక మైనర్ కంట్రీకి కనుక ఇటువంటి థ్రెట్ వచ్చినప్పుడు కూడా సహాయం చేయడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. అలా మనం 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ అనేటువంటిది, ఫైటర్ జెట్ అనేటువంటిది మనకు చాలా ముఖ్యం. సుఖోయ్ 57 2018లోనే రష్యా ప్రభుత్వం మనతో ఈ ఎయిర్క్రాఫ్ట్ని డెవలప్ చేద్దామనేటువంటి ఒక సాంకేతికత, అలాగే ఈ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించిన అనేక అంశాలపై చర్చలు జరిగాయి 2018లోనే. కానీ అప్పుడు భారత్ ఆ విషయంలో పెద్దగా ఆసక్తి చూపలేదు, రిజెక్ట్ చేయలేదు, కానీ ఆసక్తి చూపలేదు. దానికి కారణం ఏంటి అంటే ఆత్మనిర్భర్ ప్రాజెక్ట్. అలాగే రెండో అంశం ఏంటి అంటే ఈ యొక్క స్టెల్త్ క్యారెక్టరిస్టిక్స్ ఏదైతే మనం Su-57లో చూస్తున్నామో వాటిలో కొంత భారత్ యొక్క ఇక్కడ ఉన్నటువంటి క్లైమేటలాజికల్, అలాగే మన దేశానికి సంబంధించిన పెక్యులియర్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటివి, అలాగే సెన్సార్ సిస్టమ్కి సంబంధించి, రేడార్ సిస్టమ్కి సంబంధించి, స్టెల్త్, అలాగే నేవిగేషన్కి సంబంధించి అనేక రకాలైనటువంటి ఈ కాన్ఫిగరేషన్స్లో కొంత తేడా రావటం వల్ల కూడా అప్పుడు వెనక్కి వెళ్ళటం జరిగింది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనం అనుకున్నటువంటి అడ్వాన్స్డ్ కాంబాట్ మీడియం రేంజ్ ఎయిర్క్రాఫ్ట్ ఎప్పుడైతే 2030 దాకా మనకు అందుబాటులో లేదో, అందువల్ల ఇప్పుడు డెఫినెట్గా ఇండియా విల్ బి లుకింగ్ అహెడ్ టు హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ పార్ట్నర్షిప్ విత్ రష్యా. మరి నిజంగా రష్యాతో ఈ పార్ట్నర్షిప్ అనేది మంచిదా? దీనివల్ల Su-57 మనం అక్వైర్ చేయడం వల్ల Su-57E సిరీస్ మనం తీసుకోవటం వల్ల ఉపయోగాలు ఏమన్నా ఉన్నాయా అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అంటే రష్యా ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చిందండి. అదేంటి అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫరే కాదు, సోర్స్ కోడ్ ట్రాన్స్ఫర్ కూడా చేస్తామని చాలా పెద్ద మాట చెప్పింది. అలాగే మరొకటి కాంపోనెంట్స్లో కానివ్వండి, దేంట్లో కానివ్వండి ఇంటగ్రేటెడ్ డెవలప్మెంట్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పింది. ముఖ్యంగా వేరే దేశాలైతే ఎన్నో షరతులతో ఇటువంటి విషయాల్లో ముందుకు వస్తారు, కానీ మేము ఏ షరతు లేకుండా అన్కండిషనల్గా వీఆర్ ట్రయింగ్ టు హ్యావ్ ఎక్స్టెండ్ అవర్ కోఆపరేషన్ ఫర్ ఇండియా అని చెప్పారు. మరి ఇండియా ఈజ్ కన్సిడరింగ్ దట్ వ్యాలిడ్ స్టేట్మెంట్, ఎందుకంటే దట్స్ ఎ వెరీ బిగ్ బూస్ట్ ఫర్ ఇండియా. ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రష్యన్ కోఆపరేషన్ అనేది చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే అమెరికా అనేది ఇట్ ఈస్ ప్లేయింగ్ గేమ్స్. ఇప్పుడు ఒక పక్క మనతో భారత్తో ట్రేడ్, వాళ్ళకు ఉన్నటువంటి ట్రేడ్ అఫీషియల్స్ మనతో డిస్కస్ చేస్తున్నారు. అంతలోపలనే మనం చూసాం యుఎస్ టారిఫ్ రిప్రజెంటేటివ్, USTR అని అంటాం, వాళ్ళు భారత్లో ఉన్నటువంటి ప్రాక్టీసెస్, సప్లై చైన్స్ కానివ్వండి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ లాస్ ఎలా ఉన్నాయంటే లేబర్ లాస్, దే ఆర్ నాట్ ఎంకరేజింగ్ ఫోర్స్డ్ లేబర్ మాకు కనిపిస్తున్నట్టుంది. కాబట్టి దాని ప్రెజెన్స్ ఉన్నందువల్ల ఇట్ షుడ్ బి లెవీడ్ విత్ 12.5% అడిషనల్ ట్యాక్స్ అని అంటున్నారు. మరి ఒకవైపు ఏమో మీరు మాట్లాడుతున్నారు, మరొక వైపు ఏమో ట్యాక్స్ లెవీ చేస్తున్నారు. అలా ద్వంద్వ వైఖరి అనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి నమ్మదగ్గ ఒక మాటగా, ఒక స్థిరమైనటువంటి ఒక ప్రాతినిధ్యంతో, ఒక పర్సెప్షన్తో అమెరికా ముందుకు వెళ్ళటం లేదు. ఇక్కడ రష్యా విషయం చూసినట్టయితే ఇట్ ఈస్ గివింగ్ అన్కండిషనల్ సపోర్ట్ ఫర్ ఇండియా.
ఇంకొకటి మనం చూసినట్టయితే Su-57 ఈ విషయంలో కూడా రష్యా వి విల్ మేక్ యూజ్ ఆఫ్ ది HAL డెవలపింగ్ ఫెసిలిటీ అట్ నాసిక్. అక్కడ ఆ ఫెసిలిటీని యూజ్ చేసే మాస్కో విల్ డెవలప్ ఇండిజినస్గా ఇక్కడే తయారు చేస్తుంది. అలాగే మీకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానివ్వండి, ట్రైనింగ్ ఆల్సో విల్ బి ప్రొవైడెడ్ విత్ Su-57D టైప్ వేర్ ట్విన్ సీట్స్ ఆర్ దేర్. అంటే దానివల్ల 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ రన్ చేయడానికి, అలాగే దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అర్థం చేసుకోవడానికి ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించిన ఎవరైతే పైలట్స్ ఉంటారో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది అని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ని అర్థం చేసుకోవటం అండ్ ది రియల్ టైమ్ యూసేజ్ అనేటువంటిది వాళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. అలాగే వీ విల్ నాట్ ఓన్లీ గివ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్, వీ విల్ ఆల్సో బీ ఏ పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ అని చెప్పడం చాలా పెద్ద మాట. అలాగే మనం చూస్తూ ఉన్నాం రష్యన్ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ కూడా 57Eలో చాలా బాగున్నాయి. ఏవియానిక్స్కి సంబంధించి అలాగే స్టెల్త్ డిజైన్ అనేటువంటి చాలా అద్భుతంగా ఉంది. మరీ ముఖ్యంగా లో లయింగ్ ఏదైతే ఈ ఎయిర్క్రాఫ్ట్కు సంబంధించిన ఎయిర్, గ్రౌండ్ అండ్ మ్యారిటైమ్ టార్గెట్స్ ఏదైతే మనం ఫోకస్ చేస్తామో వాటికి సంబంధించి కూడా అద్భుతమైనటువంటి మేనవరబిలిటీ అని మనం అంటాం ఎయిర్క్రాఫ్ట్ లాంగ్వేజ్లో. అది మనకి ఇక్కడ Su-57Eలో మనకు కనిపిస్తోంది. అలాగే అక్కడ ఉన్నటువంటి డీప్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వల్ల రేపు పొద్దున మనం ఆత్మనిర్భర్ ప్రాజెక్ట్ ఇనిషియేటివ్లో భాగంగా ఫ్యూచర్ ఎయిర్క్రాఫ్ట్ డెవలప్మెంట్ కూడా ఈ కోఆపరేషన్ అనేది చాలా ముఖ్యం. ఒక పెద్ద సపోర్ట్గా కూడా మనం తీసుకోవచ్చు. అలాగే మనం ఇంకొక అంశం కూడా మనం చూస్తే ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వల్ల రష్యా భారత్కు మరింత దగ్గరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు యుఎస్ కూడా చాలా తన యొక్క పొలిటికల్ గేమ్ ఆడుతున్నటువంటి నేపథ్యంలో మేజర్ సూపర్ పవర్ అయినటువంటి రష్యా కనుక ఎప్పుడైతే భారత్కు చేరువ అవుతుందో అది నిజంగా ఒక రకంగా భారత్ యొక్క పొజిషన్ కన్సాలిడేట్ చేసుకున్నట్టు కూడా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఎందువల్ల అంటే చైనా ఒక సూపర్ పవర్గా ఎదుగుతోంది, అలాగే భారత్ను అణిచివేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తోంది. నాట్ ఓన్లీ భారత్, ఇట్ ఈస్ ట్రయింగ్ టు ఓవర్కమ్ అండ్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు ప్రిసైడ్ ఓవర్ ఈవెన్ యునైటెడ్ స్టేట్స్. మరి ఈ నేపథ్యంలో భారత్ కూడా అద్భుతమైనటువంటి ఒక ఆర్టిలరీ, వెపనరీ, అలాగే అమ్యునేషన్ అనేటువంటిది చాలా ముఖ్యం. ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో ఇమీడియట్ మల్టిప్లయర్స్ ఏంటి అని మనం చూసినట్టయితే రష్యా ఈజ్ సేయింగ్ ఇమ్మీడియట్లీ మేము 20 to 30 యూనిట్స్ మేము సప్లై చేయడానికి రెడీగా ఉన్నాం, అలాగే ఇక్కడ డెవలప్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం, సోర్స్ కోడ్తో సహా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అండ్ ఈ Su-57 టైప్ ఏరోప్లైన్స్, ఈ ఫైటర్ జెట్స్ తయారు చేసే టెక్నాలజీని భారత్లోనే మా టీం ఉండి కూడా డెవలప్ చేస్తారు. దానివల్ల ఇండిజినస్గా రేపు పొద్దున మీరు కావాల్సినటువంటివి కూడా చేసుకోవచ్చు. మరొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే రష్యా చెప్పిన అంశం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అదేంటి అంటే నాట్ ఓన్లీ సప్లయింగ్ ద Su-57 టైప్ సిరీస్ బట్ వీ విల్ మోడిఫై దెమ్ అకార్డింగ్ టు ఇండియన్ కండిషన్స్ అనేది. అది చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే వెస్టర్న్ కండిషన్స్తో తయారైనటువంటి ఎయిర్క్రాఫ్ట్ ఎప్పుడు కూడా ఇండియన్ కండిషన్స్కు, మన పెక్యులియర్ నీడ్స్కు సూట్ కావచ్చు కాకపోవచ్చు. కాబట్టి మన పెక్యులియారిటీస్ మనకు ఉంటాయి. కాబట్టి భారత్ ఎప్పుడు కూడా తన ఓన్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని దాని ప్రకారమే ఈ యొక్క డిజైన్ కూడా మారాలి అని చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. Su-57 సిరీస్ అనేది డెఫినెట్గా భారత్కు ఒక పెద్ద ప్లస్ అనే మనం చెప్పుకోవాలి. ఇక చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం లెటస్ వెయిట్ అండ్ సీ. ఎందువల్ల అంటే భారత్ కూడా ఈ అమ్యునిషన్ అనేటువంటి చాలా ముఖ్యం. 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ ఫైటర్ జెట్స్ అనేటువంటిది భారతదేశ యొక్క భద్రతను కాపాడడంలో చాలా పెద్ద ఒక రోల్ ప్లే చేస్తున్నటువంటి నేపథ్యంలో దట్టు దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అవర్ ఓన్ ఓల్డ్ ఫ్రెండ్ రష్యా. కాబట్టి ఇటు ద్వైపాక్షికంగా పొలిటికల్గా మనము రష్యాతో ఒక అద్భుతమైనటువంటి సంబంధాన్ని కూడా పెంపొందించుకున్నట్టు అవుతుంది. మరీ ముఖ్యంగా మనం ఒక విషయాన్ని గమనించాలి. ఈ మధ్య ఆయిల్ క్రైసిస్ అప్పుడు కూడా రష్యా నిజంగా మనకు చాలా హెల్ప్ చేసింది. మనకున్నటువంటి సంక్షోభాన్ని పోగొట్టడంలో రష్యా ఎప్పుడు ముందుంది. ఇప్పుడు కూడా పాకిస్తాన్ ఎప్పుడైతే చైనాను ఆశ్రయించిందో ఆ విషయం తెలుసుకున్నటువంటి రష్యా తనే వాలంటరీగా ముందుకు వచ్చి భారత్కు మేము Su-57 అందిస్తామనేటువంటి విషయం చెప్పడం కూడా రష్యాకు భారత్పై ఉన్నటువంటి ఒక మైత్రి, అలాగే రష్యాకు భారత్పై ఉన్నటువంటి ఒక నమ్మకాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో డెఫినెట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ టేక్ ది సూటబుల్ డెసిషన్ అని నేను భావిస్తున్నాను. అండ్ దట్ వుడ్ రియలీ పేవ్ వే ఫర్ బెటర్ డిఫెన్స్ అండ్ బెటర్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ.